ఛత్రపతి శివాజీకి బీజేపీ పార్టీకి ఉన్న సంబంధం ఏంది? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఆదర్శమూర్తి. ఈ భారత మాతను ఎందుకు బీజేపీ రక్షించే పార్టీ దాని ఓన్ లోపల చేసుకుందాయనను? అందరినీ, ఆయననే కాదు, హ్మ్. ఎవరెవరైతే ఏ మహానుభావులు, వివేకానందుడు, హ్మ్. మీరు వాటిలో మీరు పొద్దున ఆర్ఎస్ఎస్ శాఖ లోపల పొద్దున లేవంగానే ఇప్పుడు ఒక ఛత్ర ప్రాతస్మరణ ఛ ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజుని ఓన్ చేసుకున్నది బీజేపీ పార్టీ. స్వామి వివేకానందను ఓన్ చేసుకున్నది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది? బి మహాత్మా గాంధీని ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది? భగత్ సింగ్‌ని ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది? బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు? చేసుకోలేదని ఎవరు చెప్తున్నారు? హ్మ్. తప్పు కదా. మహా ఎంతసేపున్నా మీరు శివాజీ మహారాజు, స్వామి వివేకానంద జయంతులు, వర్ధంతులు ర్యాలీలు తీస్తారు గానీ, అంబేద్కర్ జయంతికో, వర్ధంతికో మీ బీజేపీ నాయకులు ర్యాలీలు తీస్తారా? మేము చేసినట్టు ఎవరు చేయరండి. అంబేద్కర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనను బతికుండంగానే మీ మీ ఆయనను పార్టీ కదా రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ సరిపడా ఇప్పుడున్నటువంటి ఆధునికతలు డెవలప్మెంట్‌తో పాటు ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేయాలని అమెండ్మెంట్స్ రాహుల్ గాంధీ అనేటువంటిది. గారు పార్లమెంట్‌లో అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగ బుక్ పట్టుకొని ప్రదర్శిస్తారు. మీ బీజేపీ నాయకులు ఏ రోజన్నా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బుక్కునన్నా పట్టుకోరా అసలు? అదే కదా! ఆ చాక్లెట్ బాయ్‌కి ఉన్న తెలివి గంతే. హ్మ్. అందుకే ఆయనకు నిక్‌నేమ్ ఇచ్చిర్రు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆయన రాజ్యాంగం అని కాన్స్టిట్యూషన్ అంటుండు. దాని లోపల ఏం పొందుపరిచిర్రు? దాని లోపల ఏమున్నాయి? దాని హ్మ్. దేని గురించి ఉంది? నయా పైసా కాన్స్టిట్యూషన్ గురించి తెలవని మనిషి కాన్స్టిట్యూషన్ అంటుండు. దౌర్భాగ్యపు పనులు చేసింది కాంగ్రెస్. ఇయాల వీళ్ళ మాట్లాడేది కాన్స్టిట్యూషన్‌ని పట్టుకున్నటువంటిది. దొంగే దొంగ, దొంగ అన్నట్టున్నది. కాబట్టి ఇయన్నీ జనాలకు తెలుస్తాయి. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ చేసినట్టు ఎవరు చేయరు. హ్మ్. బయటికి దిఖావా, ఫ్లెక్సులు, పోస్టర్లు వాళ్ళు చేస్తారేమో, లేకపోతే ఆడీడ బ్లాక్ మనీతోని తెచ్చినటువంటి భోజనాలు ఏమన్నా ఇక్కడక్కడ ఆర్భాటాలు చేస్తుండొచ్చు. కానీ అణగారిన వర్గాలకు అంత్యోదయం వరకు, చిట్ట చివరి మనిషి వరకు ఆ ఫలాలు భారతదేశంలో అందరికి దక్కినట్టు వాళ్ళకు దక్కాలని సిద్ధాంతం మీద వచ్చిందే భారతీయ జనతా పార్టీ. పండిత్ దీన్ దయాల్‌జీ ఇచ్చినటువంటి ఆ రకమైనటువంటి సిద్ధాంతం మీద నడుస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. మీరు ఇవాళ ఈ మాట అన్నారు కదా, భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటలేదని. హ్మ్. రేపు 13 నుండి మీరు 20 తారీఖు వరకు మీరు ఎక్కడన్నా దగ్గరుండి భారతీయ జనతా పార్టీ చేసేటువంటి యాక్టివిటీని మీరు గమనించండి.